జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మావయ్య పోయినా కూడా పెళ్ళాగుతుంది. షాక్ కొట్టినా ప్రాణం లాంటి తండ్రికి ఇలా జరిగిందని విద్య ఆలోచనలో పడుతుంది. రేపు సిద్ధాంతిని పిలిపించి పెళ్ళాపించేస్తాను. ఏదో ఒకటి చేయవే. బాలుగాడి జీవితం నీ చేతుల్లో ఉంది. ముహూర్త శుభముహూర్తోస్తు. గొయ్యి తవ్వించండి అక్కడ. శ్రీ మహాగణాధిపతియే నమో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం. ఓం శుభముహూర్తోస్తు. అయ్యా పందిరి గుంజ తీసుకురండి. అలాగే పంతులు గారు. నాన్న మీరు ఆగండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. వెళ్ళి తీసుకురా. ఏమండి, మీరెందుకు? అదేంటి పద్మ అలా అంటావు? నేను తెస్తే ఏమవుతుంది? ఏమైనా అవుతుందని కాదు, మీ చేతులకి మట్టుంది కదా అందుకని. ఓ నిజమే పద్మ, మర్చిపోయాను. బాలు ఆ పందిరి కొంచెం తీసుకురా. బాలు బాలుకే చేతులు బానే ఉన్నాయిగా. బాలు నువ్వు వెళ్ళి తీసుకురాపో. అలాగే మావయ్య. నువ్వుండక్క. బాలు ఏమైంది? బాలు 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 బాలు, అయ్యో, లే. బాలు 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 నీకేం కాలేదుగా? అసలు కరెంటు షాక్ కొట్టడం ఏంటి? అన్నయ్య అక్కడ వైర్ అయితే ఉంది చూడు. బహుశా అది డెకరేషన్ లైట్స్ వైర్ అనుకుంటా. బాలుకి పెద్ద ప్రమాదమే తప్పింది. ఏంటో ఈ పెళ్ళి అనుకున్నప్పటి నుంచి అన్నీ ఇలాగే జరుగుతున్నాయి. మావయ్య నాకెందుకో భయం వేస్తుంది. ఎందుకైనా మంచిది మళ్ళీ ఒకసారి విద్య వాళ్ళ జాతకాల్ని సిద్ధాంతి గారికి చూపిస్తే బాగుంటుంది. ఏమైనా దోషాలున్నాయేమో. అసలే మన ఇంటి ఆడపిల్లని వేరే వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాం. బాగా ఆలోచించండి మావయ్య. మీరేమంటారు పంతులు గారు? 1కి 10 సార్లు చూసే నేను ఈ ముహూర్తం పెట్టాను. మళ్ళీ చూసుకోవడం తప్పేం కాదు, కానీ పందిరి రాట్నం పాతటం, ఇంత దూరం వచ్చాక ఆపడం మంచిది కాదు. ఈ కార్యం అయ్యాక మరోమారి సిద్ధాంతి గారికి చూపించుకోవచ్చు. సరే పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.